వెల్కమ్ టు అవర్ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ క్లాసెస్. మన 7th మ్యాథమెటిక్స్లో మనం ఇప్పటివరకు 3 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. సింపుల్ ఈక్వేషన్స్ కంప్లీట్ చేసాం. సో నౌ వీఆర్ అబౌట్ టు స్టెప్ ఇన్ టు అవర్ నెక్స్ట్ చాప్టర్, చాప్టర్ 4, లైన్స్ అండ్ యాంగిల్స్. మన సెమిస్టర్ 1లో మనకి 6 చాప్టర్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మనం 50% దాంట్లో కవర్ చేసేసాం కాబట్టి ఇప్పుడు 4th చాప్టర్ కూడా మనం కొన్ని పార్ట్స్గా చేసుకుందాం. వీడియోస్ అన్ని జాగ్రత్తగా చూడండి, చక్కగా ఫాలో అవ్వండి. ఆల్ దీస్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మేడ్ ఫర్ యూ. మీరు బాగా నేర్చుకుని మ్యాథమెటిక్స్లో మంచి నాలెడ్జ్ సంపాదించాలని మీకోసం తయారు చేస్తున్న వీడియోలు కాబట్టి దీన్ని లైక్ చేసుకోండి. గెట్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ డే బై డే ఇన్ మ్యాథమెటిక్స్. రైట్, మనం ఆలస్యం చేయకుండా మనం మన కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మరి లైన్స్ అండ్ యాంగిల్స్ అన్నాం కాబట్టి ఇవన్నీ కూడా జామెట్రీకి సంబంధించిన అంశాలు కాబట్టి మనం 5th 6thలో కొంత జామెట్రీ గురించి, జామెట్రికల్ షేప్స్ గురించి మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు. సో కొన్ని కాన్సెప్ట్స్ మనకు అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక్కసారి అవి క్విక్గా మనం రీక్యాప్ చేసుకుని దెన్ వీ ఎంటర్ ఇన్ టు అవర్ యాక్చువల్ టాపిక్. రైట్, సో బేసిక్ జామెట్రికల్ ఐడియాస్ అనే టాపిక్తో మనం ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, హియర్ ఇఫ్ ఐ షో యూ సంథింగ్ లైక్ దిస్, యూ సెర్చ్ ఫర్ సంథింగ్. ఏం కనబట్టలేదు ఏంటి అనుకుంటాం, బికాస్ ఇట్స్ అన్ ఎంప్టీ స్క్రీన్, లైక్ బ్లాక్గా ఉందంతా. బట్ ఇఫ్ ఐ షో యూ సంథింగ్ లైక్ దిస్, నౌ యు ఆర్ ఏబుల్ టు సీ ఎ డాట్ దేర్. Now all your focus will lie on that dot. Yes, now you are able to see that. ఒక పెన్సిల్ తీసుకుని మీరు చక్కగా షార్ప్ చేసి మంచి వైట్ పేపర్ మీద అలా ఒక పాయింట్ పెట్టారనుకోండి, ఒక డాట్ పెట్టారనుకోండి, ఇంకా షార్ప్ చేశారనుకోండి ఇంకా చిన్న డాట్ వస్తుంది. లేకపోతే ఒక నీడిల్ తెచ్చి అలా గుచ్చారనుకోండి ఒక డాట్ పడుతుంది కదా. ఎస్, డాట్. ఆ డాట్ అనగానే మన మ్యాథమెటిక్స్లో మనం దాన్ని పాయింట్ అంటాం అనమాట. పాయింట్. సో జామెట్రీ స్టార్ట్స్ విత్ దిస్ పాయింట్. పాయింట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని డాట్ని లేక ఈ పాయింట్ని బేసిక్ జామెట్రికల్ యూనిట్ అంటారు అనమాట. రైట్, సో మరి డాట్ లేక పాయింట్ అంటే ఏంటి? మ్యాథమెటిక్స్లో పాయింట్ అంటాం మనం. పాయింట్ అంటే ఏంటి? ఎ పాయింట్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ నో డైమెన్షన్స్. అంటే ఎటువంటి మెజర్మెంట్స్, కొలతలు లేదనమాట. అంటే ఇట్ హ్యాస్ నో లెంగ్త్, నో విడ్త్, నో థిక్నెస్, నో బ్రెడ్త్, నథింగ్. ఇట్ మియర్లీ షోస్ ద పొజిషన్. అక్కడ పొజిషన్ చూడడానికి, ప్లేస్ చూపడానికి మాత్రం ఉపయోగిస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా మ్యాప్లో చూడండి, క్యాపిటల్ ఢిల్లీ అని పక్కన చిన్న డాట్ పెడతారు. సో డాట్ పెట్టుకున్న ఢిల్లీ అని రాస్తే మనకి ఎక్కడ ఉందో తెలియదు లొకేషన్ దాన్ని. బట్ వన్స్ వీ కీప్ డాట్, అవర్ ఫోకస్ విల్ బీ ఆన్ దట్ ప్లేస్. సో మ్యాథమెటిక్స్లో పాయింట్తో స్టార్ట్ చేస్తాం అనమాట. గుడ్. సో ఇలాంటి పాయింట్స్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం? పాయింట్స్కి లేబులింగ్ ఇస్తాం అనమాట. ఏబిసి లేకపోతే పి అనే పాయింట్ ఇలా క్యాపిటల్ లెటర్స్తో లేబుల్ చేస్తాం అనమాట. పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, పాయింట్ పి, ఇలా అనమాట. సో చూడండి, ఎక్కడైనా మనం ఒక డాట్ కనిపించిందంటే దానికి ఒక లేబుల్ ఇవ్వలేదనుకోండి, మనం దాన్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తామో అర్థం కాదనమాట మనకి. కాబట్టి వీ నీడ్ టు లేబుల్ దోస్ పాయింట్స్. నా ఇలాంటి పాయింట్స్ని మనం ఇన్ఫినిట్గా ఒక స్ట్రైట్ పాత్లో, ఒక స్ట్రైట్ తిన్నగా ఇన్ఫినిట్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఇన్ఫినిట్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. వీ కెన్ ఎక్స్టెండ్ ఇన్ బోత్ వేస్. రెండు వైపులో కూడా స్ట్రైట్గా ఎక్స్టెండ్ చేసేయగలిగాం అనుకోండి, క్లోజ్గా అనమాట, ఇన్ఫినిట్ కలెక్షన్ ఆఫ్ పాయింట్స్. నా వీ గెట్ సంథింగ్ లైక్ ఎ స్ట్రైట్ లైన్. ఒక లైన్ వస్తుందన్నమాట. సో లైన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫినిట్ పాయింట్స్ అనమాట, ఇన్ ఎ స్ట్రైట్ పాత్ ఎక్స్టెండెడ్ బోత్ సైడ్స్ ఎండ్లెస్లీ. అంటే ఒక తిన్నగా ఉండేటటువంటి ఒక గీత అంటాం మనం, ఒక స్ట్రైట్ లైన్ అనమాట. అంటే అనేకమైన పాయింట్స్ క్లోజ్గా కాంపాక్ట్గా ఉన్నటువంటి ఒక ఇమాజినరీ ఎంటిటీ అనమాట స్ట్రైట్ లైన్ అంటే. సో ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. స్ట్రైట్ లైన్ దానికి ఎండ్ పాయింట్స్ అంటూ ఏం లేవు. ఒక మొదలు లేదు, ఒక ఎండ్ లేదు. ఇట్ హ్యాస్ నైదర్ బిగినింగ్ నోర్ ఎండింగ్. సో ఇట్ హ్యాస్ నో లెంగ్త్, డెఫినెట్ లెంగ్త్ ఇంతని చెప్పలేమన్నమాట. ఎప్పుడు లెంగ్త్ చెప్పగలం మనం? ఇఫ్ ఇట్ హ్యాస్ స్టార్టింగ్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఎండింగ్ పాయింట్. ఒక మొదలు ఒక తుదా ఉంటే మధ్యలో ఎంత ఉందని చెప్తాం. హవెవర్ బిగ్ ఇట్ ఈస్, ఎంత పెద్దదైనా స్టార్టింగ్ ఎండింగ్ ఉంటే మనం చెప్పచ్చు. బట్ ఎ స్ట్రైట్ లైన్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్. మరి ఎట్లా రిప్రజెంట్ చేస్తాం స్ట్రైట్ లైన్ని? పలానా స్ట్రైట్ లైన్ అని చెప్పడం కోసం ఇటువైపు డాట్, ఇలా ఒక డాట్ పెట్టి ఏబి, ఇలా ఏబి అని రాస్తాం అనమాట. సో స్ట్రైట్ లైన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు మనం ఏబి అని రాసి ఇలా రిప్రజెంట్ చేస్తాం అనమాట మనం. సో స్ట్రైట్ లైన్ అంటే ఏంటనమాట? ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థింగ్. ఇట్ హ్యాస్ నో ఎండ్ పాయింట్స్, ఇట్ హ్యాస్ నో డెఫినెట్ లెంగ్త్, బట్ all the points lie in a straight path.
గుడ్. సో లైన్స్ని మనం ఎల్, ఎం, ఎన్ ఇలా ఎంఎన్ అనే లెటర్స్తో కూడా సూచిస్తూ ఉంటారు. లైన్ ఎల్, లైన్ ఎం, లైన్ ఎన్ అంటూ ఉంటారు అనమాట. లేదు ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎల్ అనే లైన్ ఉందనుకోండి, ఒకవేళ దీనికి ఎలా పేరు పెట్టచ్చు, ఒకవైపు డాట్ పెట్టి ఇంకో వైపు డాట్ పెట్టి ఎంఎన్ అని రాసి ఇలా యారో మార్క్స్ పెట్టచ్చు అనమాట. ఇటు వాట్ డస్ ఇట్ ఇండికేట్, అదేం సూచిస్తుంది అంటే ఎంఎన్ అనే ఒక లైన్ని సూచిస్తుంది అనమాట. సో లైన్లోంచి మనం లైన్ సెగ్మెంట్ తీసుకుంటాం అనమాట, అంటే పార్ట్ ఆఫ్ ఎ లైన్. యాక్చువల్లీ మనం గీసేటటువంటి లైన్స్ ఇవన్నీ కూడా లైన్ సెగ్మెంట్స్ అనమాట. సో పార్ట్ ఆఫ్ అ లైన్ ఈజ్ కాల్డ్ లైన్ సెగ్మెంట్, ఎ పీస్ ఆఫ్ లైన్ అనమాట. సో లైన్ తర్వాత మనకు వచ్చేది ఏంటి, లైన్ సెగ్మెంట్. నౌ లైన్ సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లైన్, ఎందుకంటే లైన్ సెగ్మెంట్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది అనమాట. సో ఇట్ హ్యాస్ ఎండ్ పాయింట్స్, దాట్స్ వై వీ కెన్ మెజర్ ఇట్స్ లెంగ్త్. కాబట్టి దీన్ని లైన్ సెగ్మెంట్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, మళ్ళీ ఏదో ఒక లెటర్ అటు ఇటు పెట్టి ఏబి అని పెట్టి పలానా లైన్ సెగ్మెంట్ అని చెప్పడం కోసం ఏబి అని రాసి ఇలా పెడతాం అనమాట పైన. సో ఇట్ షోస్ ఎ లైన్ సెగ్మెంట్ ఏబి స్టార్టింగ్ ఫ్రమ్ ఏ అండ్ ఎండింగ్ ఎట్ బి, ఆర్ పిక్యూ, ఎల్ఎం. యూ కెన్ యూజ్ ఎనీ పెయిర్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ based on the context. కాబట్టి line is different from line segment. Line segment has definite length, line segment has end points. ఇంకా మీరు తర్వాత తెలుసుకుంటారు. ఇట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 points. 2 పాయింట్స్ పెట్టి వాటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే స్ట్రైట్ లైన్ అనమాట, కనెక్టింగ్ లైన్ అనమాట. మిగిలిన దూరంగా ఉంటాయి కదా, లాంగ్ అయిపోతాయి. కాబట్టి లైన్ సెగ్మెంట్. అండ్ సంబడి సెడ్ లైన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్రెడ్త్లెస్ లెంగ్త్ అన్నారనమాట. ఏంటంటే బ్రెడ్త్లెస్ లెంగ్త్. ఈ సింటాక్స్ అన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నౌ నెక్స్ట్ ఏంటంటే దేర్ యువర్ రే. సో మనం పాయింట్ చూసాం, లైన్ సెగ్మెంట్ చూసాం. నౌ వీఆర్ గోయింగ్ టు సీ రే. సో వాట్ యూ మీన్ బై రే? రే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టార్చ్ లైట్ ఆన్ చేశారు అనుకోండి, అక్కడ లైట్ స్టార్ట్ అయ్యి రేస్ ముందుకు వెళ్ళిపోతాయి కదా, ఒక చోట స్టార్ట్ అయ్యి ఎండ్లెస్గా వెళ్ళేదన్నమాట రే అంటే. సో ఇట్ హ్యాస్ ఎ స్టార్టింగ్ పాయింట్ బట్ నో ఎండ్ పాయింట్. చూసారు ఇక్కడ రేని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఓ అని ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇటువైపు ఎక్కడో చోట చిన్న పాయింట్ పెట్టి ఇలా ఏ అని రాసాం అనుకోండి, దట్ ఈస్ ఓఏ, రే ఓఏ. సో ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, రే. విన్నారా వీటన్నిటి గురించి? లైన్ సెగ్మెంట్, రేస్ నేర్చుకున్నారా 6th క్లాస్లో? గుడ్. లెట్స్ గో ఫర్దర్. సీ నౌ వన్స్ వీ లెర్న్ అబౌట్ లైన్స్, కొన్ని టైప్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, అవేంటో కూడా చూద్దాం. చూడండి, హీర్ ఈజ్ ఎ లైన్, దీన్ని ఎల్ అందాం. లెట్స్ టేక్ వన్ మోర్ లైన్, దీన్ని ఎం అందాం. 2 లైన్స్ స్మాల్ లెటర్స్తో ఎల్, ఎం అని కూడా మనం నేమింగ్ ఇవ్వచ్చు అనమాట. ఎల్ ఈజ్ వన్ లైన్, ఎం ఈజ్ అనదర్ లైన్, అలా పెట్టచ్చు అనమాట. సో నౌ దీస్ లైన్స్ ఆర్ క్రాసింగ్ వన్ అనదర్ కదా, ఒకదాన్ని కూడా కట్ చేసుకుంటున్నాయి కదా. ఎస్. సో ఇలాంటి లైన్స్ని చూస్తే మనం ఇంకా చూస్తే ఇక్కడ ఒక పాయింట్ని, ఇక్కడ పాయింట్ని చూస్తే రెండింటికి కామన్ పాయింట్ అనమాట. దీన్ని పి అన్నాం అనుకోండి, ఈ పి అనే పాయింట్ ఎక్కడుంది చెప్పండి? ఇప్పుడు ఎల్ అనే లైన్ మీద ఉంది, ఎం అనే లైన్ మీద ఉంది. పి లైజ్ ఆన్ ఎల్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ఎం. పి బిలాంగ్స్ టు బోత్ లైన్స్ కదా, రెండింటి మీద ఉంది కదా. అలా అంటే ఇట్స్ ఎ కామన్ పాయింట్. పి ఈజ్ ఎ కామన్ పాయింట్ టు ఎల్ అండ్ ఎం. సో ఇఫ్ 2 lines have a common point, it implies that, it means that they are intersecting one another. ఇలాంటి లైన్స్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు అనమాట. సో వాట్ డూ యూ మీన్ బై ఇంటర్సెక్టింగ్ లైన్స్? సో లైన్స్ దోజ్ హు హ్యావ్ ఎ కామన్ పాయింట్. ఇక్కడ పి అనే పాయింట్ షేర్ చేసుకుంటున్నారు రెండు, ఓన్లీ 1 point సుమా, అందుకని ఎక్కువ షేర్ చేసుకోలేము. సో ఒక కామన్ పాయింట్ని షేర్ చేసుకుంటే అటువంటి లైన్స్ని ఏమంటారంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారనమాట. ఎస్, వీ సీ, మనం ఇలాంటి చాలా చోట్ల చూస్తాం. నేను తర్వాత కాంటెక్స్ట్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. అండ్ వన్ మోర్ పెయిర్స్, ఇంకొక లైన్స్ ఉన్నాయి. నౌ సీ దీస్ లైన్స్, రైట్. సో దే సీమ్ టు హ్యావ్ నో పాయింట్ ఇన్ కామన్. ఎక్కడ వాటికి కామన్గా ఏం పాయింట్ కనిపించట్లేదు. దీని మీద పాయింట్స్ దీనివి, దీని మీద పాయింట్స్ దీనివి, ఎక్కడ ఒక పాయింట్ షేర్ చేసుకోవట్లేదు. ఇంకా ఎక్స్టెండ్ చేసాం అనుకోండి, పోనీ ఇలా స్కేల్తో రోలర్తో ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళాం అనుకోండి, దే లుక్ యాజ్ ఇఫ్ దే నెవర్ మీట్. ఎప్పుడూ కలుసుకోవన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. సో దాట్స్ వై ద లైన్స్ దట్ నెవర్ మీట్ ఆర్ ద లైన్స్ దట్ నెవర్ ఇంటర్సెక్ట్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. ఈ లైన్స్ని ఏమని పిలుస్తారు? ప్యారలల్ లైన్స్ అని పిలుస్తారు అనమాట. అంటే దే నెవర్ మీట్. వీటి మధ్య డిస్టెన్స్ ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది అనమాట, సేమ్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట, ఎంత దూరం వెళ్ళినా సరే. సో సచ్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ ప్యారలల్ లైన్స్. ఇక్కడ ఎల్ అనే లైన్ పెట్టాం, ఎం అనే లైన్ పెట్టి, రెండు ప్యారలల్ కదా. షార్ట్ కట్లు ఎలా రాస్తారంటే ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అని రాస్తారు.
లైన్ సెగ్మెంట్స్ వాట్ ఎవర్ మనం సినానిమస్కి యూజ్ చేసేస్తూ ఉంటాం. ఒకవేళ ఇదే లైన్స్కి ఏబి అనే పేరు ఉందనుకోండి, ఇలా ఏబి ఇది ఒక ఏదో పీక్యూ అనుకోండి కింద లైన్. సో దెన్ ఇలా కూడా రాయొచ్చు అనమాట, ఏబి ప్యారలల్ టు పీక్యూ అని కూడా రాయొచ్చు అనమాట. చూసారా, ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అన్నీ గుర్తొస్తున్నాయి. మరి చాలా కాలం గ్యాప్ వచ్చిందని ఇవన్నీ నేను మీకు బేసిక్స్ అందజేస్తున్నాను అనమాట. రైట్, వన్ మోర్ కైండ్ ఆఫ్ లైన్స్ ఆర్ దేర్. సీ హియర్ ఈజ్ వన్ లైన్, వన్ మోర్ లైన్, అనదర్ లైన్. Oh, so many lines are passing through one point. Suppose if I call this point as O, now the point O appears to be on every line present there. అక్కడ ఉన్న ప్రతి లైన్ మీద ఉన్నట్టుంది కదా ఈ O అనే పాయింట్. ఇక్కడ ఒక పాయింట్ మనం మెన్షన్ చేస్తే, సో మోర్ దాన్ 2 లైన్స్ ఒక చోట ఇంటర్సెక్ట్ చేసుకుంటే, లేకపోతే ఒక చోట మీట్ అయితే, జస్ట్ లైక్ రోడ్స్ ఉంటాయి కదా, కొన్ని ఏరియాస్లో చాలా రోడ్స్ కలుస్తూ ఉంటాయి ఇలా కదా. సో అలా ఒక చోట ఇంటర్సెక్ట్ చేసుకుంటే అటువంటి లైన్స్ని కాన్కరెంట్ లైన్స్ అంటారు. వాట్ లైన్స్? కాన్కరెంట్ లైన్స్ అంటారు అనమాట. దీన్ని ఈ పాయింట్ని ఎక్కడైతే కలుసుకుంటున్నాయి ఆ పాయింట్ని, లేదా ఏ పాయింట్ అయితే అన్నిటికీ కామన్గా ఉందో దాన్ని పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అంటారు అనమాట. అంటే పాయింట్ ఆఫ్ మీటింగ్ అనమాట, మీటింగ్ పాయింట్ అనమాట అన్ని లైన్స్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అండ్ కాన్కరెంట్ లైన్స్. ఇంకా పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి ఉన్నాయి మనకి. వెన్ ఇట్ కమ్స్ నేను చెప్తాను మీకు. సో లైన్స్ అంటే ఏంటో తెలిసింది మనకి. నౌ మనం యాంగిల్స్కి షిఫ్ట్ అవుదాం. నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ అన్ యాంగిల్ ఈజ్. చూడండి, ఇక్కడ యాంగిల్ అంటే చూద్దాం మనం. దెర్ ఈజ్ ఎ పాయింట్ అండ్ 2 rays ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఆర్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్. ఇక్కడ ఆ పాయింట్కి ఇక్కడ ఓఏ అనే రే అనుకుందాం, ఇది ఓబి అనే రే అనుకుందాం. సో ఓఏ అండ్ ఓబి ఆర్ 2 rays మీటింగ్ ఎట్ ఎ పాయింట్ ఓ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఓ. దెన్ అవి 2 rays కలుసుకున్నప్పుడు అక్కడ గ్యాప్ ఫామ్ అవుతుంది చూసారా. దట్ గ్యాప్, దట్ ఓపెనింగ్ ఈజ్ నోన్ యాజ్ యాంగిల్ అని పేరు పెడతారు అనమాట దానికి, ఆ గ్యాప్కి. యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ ద గ్యాప్ అకర్డ్ బిట్వీన్ 2 rays వెన్ దే మీట్ ఎట్ వన్ పాయింట్. సో మన కార్నర్స్లో కూడా చూడండి, రూమ్ కార్నర్స్లో ఒక ఎడ్జ్ ఇంకొక ఎడ్జ్ మనకి మీట్ అయింది అనుకోండి, అక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది అనమాట. సో యాంగిల్ అనేది ఆ విధంగా ఆరిజినేట్ అవుతుంది అనమాట. దెన్ మరి యాంగిల్ని ఎలా మెజర్ చేస్తాం మనం? ఏ యూనిట్స్లో మెజర్ చేస్తాం? వెయిట్ అనుకోండి, కేజీస్ అంటాం. ఎంత బరువు ఉన్నాం అంటే 30 kgs అంటాం. లేకపోతే ఎంత దూరం అంటే ఏదో 10 kilometers అంటాం. దెన్ ఎంత యాంగిల్ ఉంది అంటే యాంగిల్ ఈజ్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్లో చెప్తాం అనమాట. ఇన్ని డిగ్రీస్ ఉంది, 10 degrees ఉంది, 30 degrees ఉంది, 90 degrees ఉంది, 100 degrees ఉంది అని చెప్తామని తెలుసు కదా మనకి. ఆ డిగ్రీస్ని మనం ఇలా ఒక చిన్న సున్నా వేసి ఇలా రాస్తాం కదా, 30 degrees అంటాం కదా. దట్ ఇండికేట్స్ ద గ్యాప్ బిట్వీన్ దోస్ రేస్. అండ్ నాట్ ఓన్లీ దట్, మనం ప్రొట్రాక్టర్ యూజ్ చేస్తాం కదా మెజర్ చేయడానికి. మన జామెట్రీ బాక్స్లో ఉంటుంది కదా ప్రొట్రాక్టర్, దాని సహాయంతో ఎంత గ్యాప్ ఉందో, ఎంత యాంగిల్ ఉందో మెజర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఆల్ దీస్ ఆర్ సమ్వాట్ ఫెమిలియర్ టు యూ. నా మరి యాంగిల్స్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయని మనం విన్నాం. ఒకసారి క్విక్గా గుర్తు చేసేసుకుందాం. చూడండి, టైప్స్ ఆఫ్ యాంగిల్స్. చూడండి, ఫస్ట్ ఒక రే తీసుకుందాం, ఇంకొక రే, ఒకటి ఇనీషియల్ రే అనుకుందాం, ఒకటి రొటేటింగ్ రే అనుకుందాం. ఫిక్స్డ్ రే, రొటేటింగ్ రే. ఫస్ట్ రే ఫిక్స్డ్ పెట్టేసి ఒకటి రొటేట్ చేద్దాం. ఇప్పుడు 2 కూడా స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నో యాంగిల్ ఫౌండ్, గ్యాప్ లేదు కాబట్టి దాన్ని 0 యాంగిల్ అంటాం అనమాట. టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో ఫస్ట్ది ఏంటనమాట 0 యాంగిల్. ఎట్లా రాస్తాం అనమాట, దీన్ని 0 degrees అని రాస్తాం. ఇప్పుడు దాన్ని ఏం చేద్దామంటే రొటేట్ చేద్దాం. సో రొటేట్ చేస్తే మనకు చూడండి, దేర్ యు ఆర్, మనకి అక్కడ ఒక పర్టికులర్ యాంగిల్ కనబడుతుంది అక్కడ. చూడండి, ఇక్కడ గ్యాప్, దీన్ని స్ట్రైట్గా అనమాట. మళ్ళీ చెప్తున్నాను, మన వాల్స్లో ఇలా ఒకటి ఉంటే ఇలా పైకి ఉంటుంది కదా, స్ట్రైట్గా ఎల్ షేప్లో ఉంటుంది కదా. ఇక్కడ ఎంత అంటాం దీని మెజర్మెంట్ 90 degrees అంటాం అనమాట. అంటే 0 నుంచి 90 ఫ్లిప్ ఇలా రొటేట్ చేసాం అనమాట. సో దీన్ని రైట్ యాంగిల్ అంటారు అనమాట. సో రైట్ యాంగిల్, ఇదేమో 0 యాంగిల్, ఇదేమో రైట్ యాంగిల్. ఇప్పుడు ఈ 0కి 90కి మధ్యలో ఉంటాయి కదా మరి కొన్ని పొజిషన్స్, ఇంకో ఇలా అనమాట. కొంత బెండ్ అయింది అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఇక్కడ కొంత బెండ్ అయింది అనుకోండి, ఇనిషియల్ రే నుంచి కొంత ఎలివేట్ అయింది అనుకోండి, ఈ గ్యాప్స్ అన్నీ కూడా 0కి 90కి మధ్యలో ఉంటాయి అనమాట. అంటే 30, 40, 45, 50, 60 అలా అన్నట్టు అనమాట. సో యాంగిల్స్ బిట్వీన్ 0 degrees అండ్ 90 degrees వాటికి కూడా ఒక పేరు పెట్టారు, అక్యూట్ యాంగిల్స్ అంటారు అనమాట. స్మాల్ యాంగిల్స్ అన్నట్టు. అక్యూట్ యాంగిల్స్ అంటే ఏంటనమాట, అబవ్ 0 లెస్ దెన్ 90.
85, 62 ఇలాంటివన్నీ కూడా అక్యూట్ యాంగిల్స్ అనమాట. జస్ట్ ఒక నేమ్ ఇచ్చారనమాట దానికి. సో ఆ ఫ్యామిలీ అంతా బిట్వీన్ 0 and 90 ఫ్యామిలీ అంతా అక్యూట్ యాంగిల్స్ ఫ్యామిలీ అనమాట. ఇప్పుడు 90 నుంచి ఇంకా ఫర్దర్ మనం ఇలా ఉన్నదని ఇలా రైట్ చేసి ఇలా తీసుకొచ్చాం కదా. ఇప్పుడు దీన్ని ఇంకా బ్యాక్ తీసుకెళ్దాం. ఇంకా బ్యాక్ తీసుకెళ్తే ఏమవుతుందో ఓకే చూడండి, ఇది 90 degrees కదా, అలా బ్యాక్ తీసుకెళ్ళి ఫ్లాట్ చేసేసాం అనుకోండి. అంటే జస్ట్ లైక్ ఇలా ఫ్లాటన్ చేసేసాం అనుకోండి. నౌ ద యాంగిల్ ఈజ్ 1 more 90 యాడెడ్ కదా, 90కి 90 యాడ్ అయింది కాబట్టి 180 degrees అంటారు అనమాట దీన్ని. సో ఫ్లాట్గా ఒక స్ట్రైట్ లైన్లో కనబడుతుంది కాబట్టి దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ స్ట్రైట్ యాంగిల్ అంటారు అనమాట. సో స్ట్రైట్ యాంగిల్ అంటే ఎంత అనమాట, 180 degrees అనమాట. 180 degrees ఉందంటే స్ట్రైట్గా ఉన్నట్టు అనమాట. లేదా లీనియర్ యాంగిల్ అని కూడా అంటారు, ఎందుకంటే లైన్లో ఉంది కాబట్టి లీనియర్ యాంగిల్ అని కూడా అంటారు. సో వాట్ ఈస్ స్ట్రైట్ యాంగిల్, 180 degrees అనమాట. సో ఈ 90కి 180కి మధ్య కూడా పొజిషన్స్ ఉంటాయి కదా, ఇలా మనం బ్యాక్ ఫ్లెక్స్ చేస్తున్నప్పుడు. సో వీటిని బిట్వీన్ 90 and 180ని ఏమంటారంటే అబ్ట్యూజ్ యాంగిల్ అంటారనమాట. జస్ట్ దే గేవ్ ద నేమ్స్ ఫర్ సర్టెన్ యాంగిల్స్. ఆ రేంజ్కి 90కి 180కి మధ్యలో, మోర్ దాన్ 190 లెస్ దాన్ 180కి మధ్యలో ఉన్న ఫ్యామిలీ అంతటికి, యాంగిల్స్ ఫ్యామిలీ అంతటికి అబ్ట్యూజ్ యాంగిల్స్ అని పేరు పెట్టారు. 130 ఉందనుకోండి అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట, 150 ఉందనుకోండి అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట, అలా అనమాట. నా ఇంకా మనం ఈ ఫ్లాట్ ఎండ్ పొజిషన్ నుంచి ఇలా దీన్ని ఇంకా ఈ రేని మనం ఇంకా బ్యాక్ ఫ్లెక్స్ చేసాం అనుకోండి, లైక్ దిస్. అలా ఫ్లెక్స్ చేసుకుంటూ చివరికి ఇలా తీసుకొచ్చాం అనుకోండి ఒరిజినల్ పొజిషన్కి. సో అంటే 180 నుంచి మనం ఈ కంప్లీట్గా రొటేట్ చేస్తే 360 degrees అంటారనమాట. సో స్టేజెస్ చూడండి, 90, 180, ఇంకో 90 కలిపితే 270, ఇంకో 90 కలిపితే 360, 490s అనమాట మనం. సో ఈ 180కి 360కి మధ్యలో ఉన్న యాంగిల్స్ని రిఫ్లెక్స్ యాంగిల్స్ అంటారనమాట. వాట్ ఆర్ దీస్ యాంగిల్స్, రిఫ్లెక్స్ యాంగిల్స్. సో 360 degrees ఉందనుకోండి, 360 degrees ఒక రొటేషన్ కంప్లీట్ చేసేసాం అనుకోండి, ఇలా స్టార్ట్ చేసి ఇలా కంప్లీట్గా ఇలా వచ్చేసాం అనుకోండి, దాన్ని కంప్లీట్ యాంగిల్ అంటారు అనమాట. ఒక రొటేషన్ చేసింది కదా కంప్లీట్ యాంగిల్, దాన్ని 360 degrees అనమాట కంప్లీట్ యాంగిల్ అంటే. సో ఒక రౌండ్ కంప్లీట్గా పూర్తి చేసిందంటే దాని మెజర్ 360 degrees అనమాట. సో అందుకని ఒక యాంగిల్ అంతటిని 360 degrees చేశారనమాట పార్ట్స్. అందుకని 1 degree, 2 degree, 3 degree, 4 degree, 5 degree, 100, 150, 160 ఇలాంటి అన్నీ ఉంటాయి అనమాట. వీటిలన్నిటికీ ఒక్కొక్క రేంజ్కి ఒక్కొక్క స్పెసిఫిక్ యాంగిల్కి పేరు పెట్టారు. 0కి ఏమో 0 యాంగిల్ అన్నారు, 90కి ఏమో రైట్ యాంగిల్ అన్నారు, 180కి ఏమో స్ట్రైట్ యాంగిల్ అన్నారు, 270కి ఏం పేరు పెట్టలేదు, 360కి ఏమో కంప్లీట్ యాంగిల్ అన్నారు అనమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ యాంగిల్స్. క్విక్గా ఒక టేబుల్లో చూసేయండి ఇవన్నీ కూడా. దేర్ యు ఆర్, టేబుల్ చదువుకోండి. సో అవన్నీ పేర్లు మనం ఇప్పుడే డిస్కస్ చేసాం, రైట్. ఇది యాంగిల్స్ అంటే అనమాట. నౌ ఈ బేసిక్స్ అన్నిటి హెల్ప్తో మనం మన రివ్యూ ఎక్సర్సైజ్లోకి, మన చాప్టర్లోకి ఎంటర్ అయిపోదాం. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. దేర్ వి ఆర్. See our chapter 4, lines and angles. So in this chapter we are going to learn about something like pairs of angles, adjacent angles, vertically opposite angles, angles made by transversal. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని మనం ఈ చాప్టర్లో చూడబోతున్నాం. సో చూడండి, ఇక్కడ మరి ఒక బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్, ఒక బొమ్మ ఉంది చూడండి. చక్కగా ఒక కార్పెంటర్ టేబుల్స్ ఎలా తయారు చేస్తున్నారో. ఎస్, టేబుల్స్ తయారు చేసేటప్పుడు హీ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ యాంగిల్స్, బికాస్ ఆ యాంగిల్స్ కనుక సరిగ్గా లేకపోతే ఆ ఆబ్జెక్ట్ ఎలా ఉంటుందో మీరు ఇమాజిన్ చేసుకోగలరు. ఇట్ లూజెస్ ఇట్స్ బ్యూటీ, సిమెట్రీ పోతుంది, అందంగా కనబడదు. సో పర్ఫెక్ట్ యాంగిల్స్ ఆర్ టు బి మేడ్, పర్ఫెక్ట్ యాంగిల్స్ ఆర్ టు బి మెయింటైన్డ్. అండ్ ఇన్ ద సేమ్ వే ఎడ్జెస్, లైన్స్, హీ మస్ట్ బి సో కేర్ఫుల్ ఇన్ డూయింగ్ దోస్ థింగ్స్. అలాగే ఇక్కడ ఒక హౌస్ ఉంది చూడండి. ఒక హౌస్ యొక్క మనం అక్కడ చూసినట్లయితే అక్కడ బ్యూటిఫుల్ యాంగిల్స్, ఎంత చక్కగా యాంగిల్స్ సెట్ అవుతున్నాయి చూడండి. ఇక్కడ ఈక్వల్గా ఉండాలి యాంగిల్స్. అండ్ యూ కెన్ సీ సమ్ ఎలక్ట్రిక్ వైర్స్ ఆర్ పాసింగ్ ఇన్ దట్ వే. అవి ఎంత ప్యారలల్గా ఉంటాయి, లైన్స్ ప్యారలల్గా ఉండాలి, దే షుడ్ నాట్ మీట్. కాబట్టి ఆల్ దీస్ జామెట్రికల్ ఐడియాస్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ టు అవర్ డైలీ లైఫ్. Geometry, we cannot avoid geometry in our life, knowingly or unknowingly we are using it. So that's why we need to understand the geometry to draw its implications in our daily life. సో చూద్దాం, మరి ఇవన్నీ కూడా మనం నేర్చుకుందాం. మనం రివ్యూ ఎక్సర్సైజ్ చేద్దాం. చాలా విషయాలు మనం డిస్కస్ చేసాం కదా. మనం స్ట్రైట్ అవే we go into our review exercise. See here, review exercise. Observe the figure and name the points
ఫస్ట్ క్వశ్చన్ చూడండి రివ్యూ ఎక్సర్సైజ్లో. అబ్జర్వ్ ద ఫిగర్ అంటే ఈ ఫిగర్ అనమాట. అబ్జర్వ్ ద ఫిగర్ అండ్ నేమ్ పాయింట్స్, లైన్ సెగ్మెంట్స్, రేస్ అండ్ లైన్స్ ఫ్రమ్ ద ఫిగర్. ఈ ఫిగర్ నుంచి మనకి పాయింట్స్ ఏంటో చెప్పమన్నారు. చూడండి పాయింట్స్ ఏ, బి, సి అవన్నీ పాయింట్స్ అనమాట. ఆల్ దీస్ ఆర్ పాయింట్స్, రైట్? సో పాయింట్స్ ఏంటనమాట? ఏ, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తున్నాను. ఏ, బి, సి, డి, ఈ అండ్ జి, ఆల్ దీస్ ఆర్ పాయింట్స్. మరి ఇంకా ఏం కావాలంట? లైన్ సెగ్మెంట్స్ కావాలంట. లైన్ సెగ్మెంట్స్ ఏంటి? లైన్ సెగ్మెంట్స్ ఇందులో చూడండి. ఓకే, ఒక పాయింట్ ఇంకొక పాయింట్ మధ్యలో ఉన్న గ్యాప్, మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఒక ఎండింగ్ పాయింట్ అంటే లైన్ సెగ్మెంట్ కదా. కాబట్టి యూ కెన్ టేక్ ఏబి, యూ కెన్ టేక్ బీడి, యూ కెన్ టేక్ ఏడి, ఈవెన్ డిఈ తీసుకోవచ్చు, బీసీ తీసుకోవచ్చు, సిడి తీసుకోవచ్చు. సో లైక్ వైజ్ యూ కెన్ హ్యావ్ a few line segments can be obtained from here. మరి వాట్ అబౌట్ రేస్? రేస్ అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ మనం ఫిక్స్ చేసుకుని ఇంకొక వైపు యారో మార్క్ ఉంటే రేలా కనబడితే మనం దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ బిఏ ఈజ్ ఎ రే. ఓకే, గుడ్. డిఏ ఈజ్ ఆల్సో ఎ రే, డి నుంచి ఏకి. నౌ డిఈ ఈజ్ ఎ రే, ఆర్ బిఈ ఈజ్ ఎ రే, ఆర్ ఈవెన్ ఏఈ ఈజ్ ఎ రే. లైక్ వైజ్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ రేస్. అండ్ వాట్ ఎల్స్ వీ నీడ్? లైన్స్. లైన్స్ కావాలంటే చూడండి, లైన్ అంటే ఏంటి మరి? ఎండింగ్ పాయింట్ ఉండకూడదు, స్టార్టింగ్ పాయింట్ ఉండకూడదు. ఇక్కడ ఒకే ఒకటి చూస్తున్నాం, అలా ఏఈ అనే మాత్రమే చూస్తున్నాం. చూడండి, దట్స్ ద ఓన్లీ లైన్ దట్ అపియర్స్ హియర్. సో ఆ బొమ్మను చూసి మనం కొన్ని పాయింట్స్, కొన్ని రేస్, కొన్ని లైన్ సెగ్మెంట్స్, ఒక లైను మనం రాయగలిగాం అనమాట. రైట్, సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోతాం. చూడండి, అబ్జర్వ్ ద ఫిగర్ అంటే ఇదనమాట, దిస్ వన్. అండ్ రైట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అండ్ కాన్కరెంట్ లైన్స్. మనం చూసాం కదా ఇంటర్సెక్టింగ్ లైన్స్, కాన్కరెంట్ లైన్స్ అంటే. సో ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఏంటి చూస్తే ఇక్కడ కనబడుతున్న లైన్స్ ఏమో మనకి ఎల్లో, ఎమ్, ఎన్, పి అనే లైన్స్ కనబడుతున్నాయి. ఇందులో చూడండి ఎల్, పి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. సో సెకండ్ క్వశ్చన్ రాస్తుంది అనమాట ఆన్సర్. అండ్ దెన్ ఎల్ఎం కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి కదా. ఎల్ ఎలా ఉంది, ఎం ఎలా ఉంది. ఎల్ఎన్ కూడా ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయి. ఇంటర్సెక్ట్ చేసుకోవడం అంటే దే ఆర్ క్రాసింగ్ వన్ అనదర్. సో ఎల్పి, ఎల్ఎం, ఎల్ఎన్ అండ్ ఎం అండ్ ఎన్ ఆల్సో ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్. చూసారా, ఎం అండ్ ఎన్ ఎలా ఉన్నాయి కదా. ఎం ఒకటి ఎలా ఉంది, ఎన్ ఎలా ఉంది. ఇదిగో పాయింట్, ఇది కామన్ పాయింట్ ఉంది కదా. సో ఇఫ్ దే షేర్ ఎ కామన్ పాయింట్, దే ఆర్ సపోజ్ టు బి ద ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఈ పెయిర్స్ అన్నీ కూడా ఏంటనమాట? ఇంటర్సెక్టింగ్ లైన్స్. దెన్ వాట్ అబౌట్ కాన్కరెంట్ లైన్స్? మరి వేటిని కాన్కరెంట్ అని పిలుస్తాం? 2 కన్నా ఎక్కువ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే, ఆ 2 కన్నా ఎక్కువ లైన్స్ ఒకే కామన్ పాయింట్ని షేర్ చేసుకుంటే సచ్ లైన్స్ ఆర్ నోన్ యాజ్ కాన్కరెంట్ లైన్స్. అలాంటివి ఏమున్నాయి ఇక్కడ? మనకు కనబడుతుంది ఎల్, ఎం, ఎన్ అనమాట. ఈ 3 చూడండి, ఎల్, ఎం, ఎన్. సో దే ఆర్ సపోజ్ టు ఇంటర్సెక్ట్ ఎట్ ఎ పాయింట్. సో వీటిని కాన్కరెంట్ లైన్స్ అంటారు అనమాట. థర్డ్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, డ్రా ఎ లైన్ సెగ్మెంట్ పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 6.3 సెంటీమీటర్స్. సో 6.3 సెంటీమీటర్స్ లెంగ్త్ ఉన్న ఒక లైన్ సెగ్మెంట్ మనం గీయాలి. సో ఇలాంటి మనం గీటు నేర్చుకున్నాం. సో సీ హియర్, టేక్ యువర్ స్కేల్ అవుట్. మీరు స్కేల్ తీసుకోండి, రూలర్ తీసుకోండి, 0 దగ్గర స్టార్ట్ చేయండి. 0 దగ్గర ఒక పాయింట్ పెడదాం. అలాగే 6.3 అంటే 6 వరకు వచ్చి 6 తర్వాత ఒక చిన్న 3 డాట్స్ కౌంట్ చేసుకోవాలి కదా మనం. ఓకే, సో ఆ రెండింటిని జాగ్రత్తగా అలా కనెక్ట్ చేస్తే మనం వీఆర్ గోయింగ్ టు గెట్ అవర్ డిజైర్డ్ లైన్. సీ హియర్. ఓకే, అలా జాగ్రత్తగా గీసిన తర్వాత రూలర్ని రిమూవ్ చేసేసి పక్కకి రిమూవ్ చేసి ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్ పి అని పెట్టండి, ఇక్కడ ఒక పాయింట్ క్యూ అని పెట్టండి. అండ్ దీనిపైన 6.3 సెంటీమీటర్స్ అని రాయండి. దేర్ యు ఆర్, ద రిక్వైర్డ్ లైన్ సెగ్మెంట్ పిక్యూ. యూ కెన్ డ్రా ఇట్ బై యూజింగ్ డివైడర్ ఆల్సో. యూనో డివైడర్ ఉంటుంది కదా, ఇలా చక్క 2 వైపులా నీడిల్స్ ఉన్నది ఉంటుంది కదా. దాన్ని తీసుకుని మనం ఆ లెంగ్త్ రూలర్ ఉపయోగించి 0 దగ్గర నుంచి 6.3 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేసి జాగ్రత్తగా కేర్ఫుల్గా ఇలా వర్టికల్గా పెట్టుకుని ఎక్స్టెండ్ చేసి ఎటువంటి ఎర్రర్స్ లేకుండా నోట్స్ మీద అలా మార్క్ చేసుకునే 2 పాయింట్స్, డాట్స్ పడతాయి కదా 2, వాటిని కనెక్ట్ చేసినా మనకి పీక్యూ అనే లైన్ సెగ్మెంట్ వస్తుంది. బట్ హవెవర్ వీ గో ఇన్ దిస్ వే యూజువల్లీ. కన్స్ట్రక్షన్ కదా, డ్రా చేయాలి. ఫోర్త్ వన్ చూడండి, నేమ్ ఎనీ 3 పాసిబుల్ యాంగిల్స్ ఇన్ ద ఫిగర్. ఈ డయాగ్రామ్లో మనం 3 పాసిబుల్ యాంగిల్స్ చెప్పాలి. మనం చూస్తున్నాం చాలా చోట్లకి ఇక్కడ 2 రేస్ మీట్ అని ఇది ఒక యాంగిల్గా గమనిస్తున్నాం మనం. దానికి ఏమని పేరు పెడదాం? చూడండి, దాని ఆర్మ్స్ చూసారా, యాంగిల్. ఫోర్త్ క్వశ్చన్ రాస్తున్నాను, యాంగిల్ పిఓక్యూ అని రాయొచ్చు మనం. పిఓక్యూ అని రాయొచ్చు కదా, చూసారా, అబ్జర్వ్ చేశారా? అలాగే ఈ యాంగిల్ కూడా రాయొచ్చు కదా మనం.
ఎస్ దేర్ యు ఆర్, క్యూఓఆర్, యాంగిల్ క్యూఓఆర్. యాంగిల్ క్యూఓఆర్ అంటున్నాం అంటే మనం ఈ యాంగిల్ మాత్రమే, ఈ గ్యాప్ మాత్రమే చూస్తాం అనమాట. సో యాంగిల్ ఆర్ఓఎస్, డిడ్ యూ నోటీస్ దట్? ఆర్ఓఎస్ని చూసారా? ఇది ఆర్ఓఎస్. సో మనం అలా 3 యాంగిల్స్ మెన్షన్ చేయమన్నారు కాబట్టి 3 యాంగిల్స్ మెన్షన్ చేసాం మనం. ఇంకా చెప్పచ్చు కదా, ఆలోచించండి, ఇంకా చెప్పచ్చు కదా. రైట్, 4th క్వశ్చన్ చూడండి. నౌ రైట్ ద టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ క్లాక్స్. మనం క్లాక్ చూస్తుంటాం, క్లాక్లో 2 రేస్ ఉంటాయి, హ్యాండ్స్ అంటాం కదా వాటిని. అవి కూడా యాంగిల్ ఫామ్ చేస్తుంటాయి కదా, గ్యాప్. చూడండి ఇక్కడ ఈ 2 o'clock అయింది కదా, ఈ 2 o'clock ఈ గ్యాప్ ఎలా కనిపిస్తుంది? ఇట్ సీమ్స్ యాజ్ ఇఫ్ లెస్ దెన్ 90. కాబట్టి 90 లోపల ఉంటే, 0కి 90కి మధ్యలో ఉంటే ఇది ఎక్యూట్ యాంగిల్ అనమాట. ఫస్ట్ది ఎక్యూట్ యాంగిల్ అని రాస్తాం. మరి వాట్ అబౌట్ దిస్? 3 అయింది చూడండి. రైట్ యాంగిల్ 90 degrees ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇది చూడండి మోర్ దాన్ 90లా కనబడుతుంది, అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట. ఇది 6 అయిందనమాట, 6 o'clock. ఎంత స్ట్రైట్గా ఉంటాయి హ్యాండ్స్ ఆఫ్ ద క్లాక్ అంటే ఆ గ్యాప్, ఆ రేస్ మధ్య గ్యాప్, ఆ హ్యాండ్స్ మధ్య గ్యాప్ ఏమవుతుందంటే స్ట్రైట్ యాంగిల్ 180 degrees అనమాట. అండ్ వాట్ అబౌట్ దిస్? మోర్ దాన్ 180. సో రిఫ్లెక్స్ యాంగిల్ అనమాట. టైప్స్ ఆఫ్ యాంగిల్ డిస్కస్ చేసాం కదా మనం, చూసారా టైప్స్ ఎలా సెట్ అయినాయో? వెరీ గుడ్. నౌ 6th క్వశ్చన్ చూడండి. 1 రైట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రైట్ యాంగిల్ అంటే ఏ మెజర్మెంట్ని రైట్ యాంగిల్ అంటాం మనం? 90 degreesని రైట్ యాంగిల్ అంటాం. నెక్స్ట్ రైట్ ఎనీ 2 అక్యూట్ యాంగిల్స్ అండ్ ఎనీ 2 అబ్ట్యూజ్ యాంగిల్స్. 2 అక్యూట్ యాంగిల్స్ రాయండి. అక్యూట్ యాంగిల్స్ 30 degrees, 60 degrees. 0కి 90కి మధ్యలో ఏది రాసినా అక్యూట్ యాంగిల్స్ అనమాట. 2 అబ్ట్యూజ్ రాయమన్నారు, అబ్ట్యూజ్ రాయండి. సో 110, 150. 190కి 180కి మధ్యలో ఏం రాసినా అవి ఏం యాంగిల్స్ అనమాట? అబ్ట్యూజ్ యాంగిల్స్ అనమాట. రెండేంటి మీరు చాలా రాయగలరు. నా 8th క్వశ్చన్ చూడండి. అబ్జర్వ్ ద ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ లైన్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. రైట్ దెమ్ యూజింగ్ సింబల్. అంటే ప్యారలల్ లైన్స్ అయితే ఈ సింబల్ యూజ్ చేస్తాం, పర్పెండిక్యులర్ లైన్స్ అయితే ఈ సింబల్ యూజ్ చేస్తాం. పర్పెండిక్యులర్ లైన్స్ అంటే ఏంటి? ఒక లైన్ ఇలా ఉంటే ఇంకొక లైన్ రైట్ యాంగిల్స్లో ఉండడం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే LMN అనే 3 లైన్స్ కనబడుతుంది మనకి 8th క్వశ్చన్లో. LMN అనే 3 లైన్స్. ఇవి ఎలా ఉన్నాయో ఒకదాని కూడా చూడాలి. LM మాత్రం L ఈజ్ ప్యారలల్ టు M. LM ప్యారలల్గా ఉన్నాయి. దెన్ వాట్ అబౌట్ N అండ్ L అండ్ N? సో L ఈజ్ పర్పెండిక్యులర్ టు N. అంటే ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉందన్నమాట. పర్పెండిక్యులర్గా ఉండడం 90 degreesలో ఉందన్నమాట. అలాగే M ఈజ్ ఆల్సో పర్పెండిక్యులర్ టు N. కనబడుతుందా? M ఏమో ఇలా ఉంది, N ఏమో ఇలా ఉంది. సో అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి మనం ఆ సింబల్ యూజ్ చేస్తాం. సో నౌ లాస్ట్ క్వశ్చన్, ఇది చేస్తే మన ఎక్సర్సైజ్ అయిపోతుంది. 9th క్వశ్చన్ చూడండి, లాస్ట్ది. మెజర్ యాంగిల్ AOB విత్ ప్రొట్రాక్టర్ అని ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. మరి మనం యాంగిల్స్ మెజర్ చేయడానికి మనం ఏ ఇన్స్ట్రుమెంట్ ఉపయోగిస్తాం? ప్రొట్రాక్టరే కదా, మీరు చూసారు కదా. ఎస్. సో నౌ ఈ ప్రొట్రాక్టర్ ఉపయోగించి ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో మనం మెజర్ చేయాలన్నమాట. చేద్దామా? మరి ఎలా చేస్తాం దీన్ని? జాగ్రత్తగా ప్రాపర్గా ఈ చూడండి, ఈ పాయింట్ని చూసారా? ఆ పాయింట్ని, ఈ కనెక్టింగ్ పాయింట్ని మనం కేర్ఫుల్గా ప్లేస్ చేద్దాం. చూడండి, దేర్ యు ఆర్. రైట్. సో చక్కగా ప్లేస్ చేసేలాగా మీ ప్రొట్రాక్టర్ని ఈ రే, అంటే బేస్ రే కాకుండా పైన ఉంది కదా, ఆ రే ఎక్కడైతే పాయింట్ చూపిస్తుందో ఆ పాయింట్ మనం, పాయింట్ దగ్గర ఉన్న యాంగిల్ని మనం చూడాలన్నమాట. అక్కడ మనకి 40 degrees కనబడుతుంది. అక్కడ ఆర్ ఏబుల్ టు సీ ద 40 degrees మెజర్ యాంగిల్ని మనం డిగ్రీస్లో కదా మెజర్ చేస్తాం. 140 కూడా కనబడుతుంది. కానీ మన యాంగిల్ ఎక్యూట్ యాంగిల్ కదా, మరి 90 degrees లోపల కదా, కాబట్టి మనం 40 degrees అంటాం అనమాట ఈ యాంగిల్ మెజర్మెంట్. సో ఇలా చక్కగా విషయాలన్నీ నేర్చుకుందరు, కానీ ఇంకా చాలా విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద రివ్యూ ఎక్సర్సైజ్. ఫాలో కేర్ఫుల్లీ అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ నెక్స్ట్ వీడియో సూన్.